బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చెమట కాదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరెందుకు లలిత ఏడుస్తోంది? బాబు, ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అబ్బాలే. మేము చక్కగా నవ్వుతుంటే ఏడుస్తుందని చెప్తాం. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వు ఉత్తుకో. శుభ్లు, ఏం శివయ్య ఇప్పుడొచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగు చేసి ఇవ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట. వాడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. కట్టుకో. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలో, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్ళీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు?
అదంతా లలితమ్మ చెప్తుందిలే. తలుపేసుకో. నమస్కారం అమ్మా. రండి బాబు. ఎవరు కారులో వచ్చారు? లలితమ్మ గారు మామగారు బాబు. నమస్కారం, నేను శివయ్య. రండి రండి. తాతగారు తాతగారు వచ్చారా? నేనే ఆ రోజు మా అమ్మని మావిని తిట్టింది. తిట్టారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు, మీరు కూర్చోండి. లలిత లలిత కాఫీ 2. పర్వాలేదు బాబు. వద్దా? అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్లాలని స్వయంగా బాబు గారు వచ్చారు. విన్నావా? త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే, ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పత్తాలకి పట్టింపులకి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుని రండి అమ్మా. మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి, ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వస్తారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్. అభిమానం గల పిల్లాయే ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మనవడి చేత తలకొరవ పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్రేకపడటం మంచిది కదమ్మా. రండి బాబు, రండి రండి. రండమ్మా, ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్. డాక్టర్ ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబు గారు కోడల్ని మనవడిని తీసుకొచ్చారమ్మా. రామ్మా. నమస్కారం. నాకు కాదు, నాయనమ్మకి. నమస్కారం నాన్నమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. రామ్మ, కూర్చో. అమ్మా లలిత, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా.
అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా ఇదిగోనమ్మా. బాబు, ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు, నువ్వు నానమ్మ దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ. నా తండ్రి. పాలు. అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూశారా బాబు, మనవడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు, ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకు పోకండి. కోడలు గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. శివయ్య, అమ్మా, తాళం చెవులు. నాకెందుకు? అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి. తీసుకోండి అమ్మా. అమ్మా, ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారేమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గోడలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. సవ్య సవ్య నాన్న చెప్పింది ఈ మేడం నాడేట బాగుంది కదూ. ఇక్కడే ఉండమంటుంది, ఉందామా? ఏం సవ్య, ఏమైంది? చెప్పు. ఇంట్లో బాగలేదా? జ్వరమా? తలనొప్ప? ఆకలిస్తుందా? ఆకలిస్తుందే, నాకు తెలుసు. తిను తిను. వద్దా? ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసావు వెధవ వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఎంత పొగరో నీకు!
ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకునే నీ మొహన కళ్ళాపు కట్టుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. రామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుతే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? నంబి కొడక. దొంగలమ్ముడి కొడుక, దొంగలమ్ముడి కొడుక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా, రా. చిట్టి, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి
నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించావా? అమ్మమ్మ 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 చిట్టి, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఇప్పుడంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. ఏమయ్యాడో ఎంతో. చేపలు ఏమిటో ఇది? అమ్మా, పోలీసులు. అదేమిటలా పరిగెత్తుకొస్తున్నారు? ఈ పోలీసు ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు? నీలాంటాడు బంగారం గొలుసు అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప? నోర్మూయ్, పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి, ఆయన లాంటి వారు ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి? చెప్పు, నేను చెప్పనా? లలిత. శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ, ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా, అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే. ఊరి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళండమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపట్టు. ఏమిటిది? ఇది ఆ ముసలాడికి ఇవ్వు. అమ్మ రాత్రంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు శివయ్య. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు? ఆ హోటల్ వాడు నన్ను చెప్పు శివయ్య. వీడు ఆకలిస్తున్నారు కదా, హోటల్ వాడు నన్ను చూసి
కోవా కోడి మాంసం. కోడి మాంసమా అమ్మా కోడింత కాదు లలిత, ఆ హోటల్ వాడు నన్ను చూసి కోటి మాంసం ఇంకా అడిగాడు. కోపం వస్తుంది. ఆ హోటల్ వాడు నన్ను చూసి మేక మేక మాంసమా ఇంకే అడిగాడు. ఇంకే అడిగాడు. అమ్మా పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్, లెక్క కూడిక తీసివేత. మంచి వయసున్న కొడుకే సార్. కాకపోతే పక్కన వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా వ్యవహరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడు. అలాగే. పడిపోతావు. నువ్వు జాగ్రత్త. అందుకనే చేపట్టుకోమనే. నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి, ఈ చీరలు ఏమిటి, ఈ డామాలు పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. అమ్మాయి నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దు, వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. సినిమాలా? డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం, చూస్తూ నిద్రపోవచ్చు. చప్పులేస్తూ డాన్స్ చేస్తారు. అది కాదు. టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే. సార్ సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కుడుకు చేసుకోవచ్చు. Yes, sir. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు. ముష్టివాడు ముచ్చేయడానికి అమ్మ ఇంట్లోడే. వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు. తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు,
ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాని ఉద్యోగాన్ని పంపిస్తా ఉంటాయా? ఛ! అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అడ్డమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచి 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 ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే. పాపం లలిత చాలా కష్టపడుతోంది. కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, రాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థీరియే కాదయ్యా. ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్, బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీలు దొంగతనం చెయ్యి. అమ్మో చెవిలో పెడతారు. కరెక్ట్. అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. ఈ తప్పు ముట్టెత్తుకోకూడదు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. పశజ్ఞానం. ముష్టెత్తుకోవడం తప్పులేదనమాట. ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తు. అమ్మమ్మమ్మమ్మ, సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెయ్యరయ్యా. నీతో ఈ పసివాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పసివాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. నువ్వు నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ. అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడా? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టారు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను. సరేనా?